మీ ఇంట్లో కార్ని రెంట్కిచ్చి డబ్బు సంపాదించాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు యాంప్ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాస్ రెడ్డి గారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్. సార్, మనం మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడుకున్నాం అండ్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకున్నాం. అలాగే కొంచెం లోన్స్ గురించి కూడా మాట్లాడుకుంటే బాగుంటుంది అని కొంతమంది అడుగుతున్నారు. ఓకే. అంటే నా ఫ్రెండ్ ఒకరు ఉన్నారు, తను ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేశారు, దాన్ని ఎక్స్పెండ్ చేసుకోవాలనుకుంటున్నారు. కానీ బయట ఎక్కడైనా లోన్ తెచ్చుకుందాం అంటే ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువ అండ్ తనకున్న ప్రాపర్టీ ప్రాపర్టీస్ కానీ ఏమీ లేవు ప్రజెంట్. అవును. ఈ బిజినెస్కి ఎక్స్పెండ్ చేయడానికి ఏమన్నా బ్యాంక్స్ మంచి లోన్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నాయి సార్? ఒక రకంగా చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సైట్లోకి వెళ్ళి చూస్తే కనుక చాలా రకాల లోన్స్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కోసం లేదా ఇట్లాంటి బిగినర్స్ వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకోవడం కోసం ఉంటాయి. ఓకే. కానీ అవన్నీ అందరికీ ఇస్తారా అంటే బ్యాంక్ మేనేజర్ యొక్క డెసిషన్ బట్టి ఆధారపడి ఉంటుంది. బ్యాంక్ మేనేజర్ డెసిషన్ అంటే ఏదో అతనికి నచ్చితే ఇస్తాడు, నచ్చకపోతే ఇవ్వడానికి కాదు. నీ ట్రాన్సాక్షన్ ఎలా ఉంది, నీ ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఎలా ఉంది, నీ ట్రాన్సాక్షన్ ఎలా ఉంది, వీటన్నిటిని చూసుకుని మాత్రమే బ్యాంక్ మేనేజర్ కూడా డెసిషన్ తీసుకోగలుగుతాడు. వీటన్నిటి గురించి జనరల్గా మనం మాట్లాడుకుంటే ఇలాంటి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ బిజినెసెస్ వాళ్ళకి ముద్రాలో ఉన్నట్టు ట్రై చేయొచ్చు. ఓకే. ప్రయత్నం చేయొచ్చు. 100% వస్తుందా రాదా అంటే ఈ స్టేజ్లో మనం ఏం చెప్పలేం. అంటే సార్, వాటికి ఎలిజిబిలిటీ ఏంటి, అసలు ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలంటారు? జనరల్గా బేసిక్ బిజినెస్ ఉండాలి. ఆ బిజినెస్ అతను 2-3 సంవత్సరాలుగా రన్ చేస్తూ ఉండాలి. 2-3 ఇయర్స్గా రన్ చేస్తూ ఉండాలి. అతనికి ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఆ బ్యాంక్ అకౌంట్లో ట్రాన్సాక్షన్ బాగుండాలి. దాంతోపాటు అతను తన బిజినెస్ని ఎక్స్పాండ్ చేద్దాం అనుకున్నప్పుడు అతని యొక్క బిజినెస్ ప్రొజెక్షన్స్తో ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ని తయారు చేసి బ్యాంకు సబ్మిట్ చేయగలగాలి. ఓకే. ప్రజెంట్ నా బిజినెస్ ఈ రేంజ్లో ఉంది, నా ఇన్కమ్ ఈ విధంగా ఉంది, రేపు ఎప్పుడైనా ఈ బిజినెస్ని కనుక నేను ఎక్స్పాండ్ చేసుకుంటే నా ఫ్యూచర్లో నా ఇన్కమ్ ఈ విధంగా పెరుగుతుంది, దానికోసం నాకు లోన్ కావాలన్నప్పుడు డైరెక్ట్గా నీ పెరుగుతుంది, నా ఇన్కమ్ ఇట్లా ఉంటుందంటే బ్యాంక్ మేనేజర్ ఎవరు కూడా మీకు లోన్ ఇవ్వరు. ఓకే. నా దగ్గర మనీ తీసుకుని నువ్వు ఏ విధంగా ఎక్స్పాండ్ చేసుకుంటావు నీ బిజినెస్ని, ఈ మనీని ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తావు, నువ్వు తీసుకెళ్ళి నువ్వు మెటీరియల్స్ కోసం ఎంత ఖర్చు పెడతావు, ఎంప్లాయీస్ కోసం ఎంత ఖర్చు పెడతావు, దాంతోపాటుగా బిల్డింగ్స్ కానీ లేకపోతే ఎక్విప్మెంట్ గురించి ఎంత ఖర్చు పెడతావు అనేది ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కనుక మీరు సబ్మిట్ చేయగలిగితే మిగతా కండిషన్స్ అన్నీ కూడా మీ బ్యాంక్ ట్రాన్సాక్షన్ కానీ సిబిల్ కానీ మీ ఎగ్జిస్టింగ్ బిజినెస్ ప్లేస్ కానీ ఇవన్నీ కూడా బ్యాంక్ మేనేజర్ కనుక కాన్ఫిడెన్స్ తీసుకురాగలిగితే కనుక ముద్రా లోన్ ట్రై చేయొచ్చు. ఓకే. జనరల్గా ముద్రా లోన్లో వచ్చేప్పటికి ఏమవుతుందంటే 3 రకాల లోన్లు ఇస్తారు. ఓకే. ఒకటి 50,000 లోపు ఇచ్చే స్కీమ్ ఒకటి ఉంటుంది, ఒకటి 5 లక్షల లోపు ఇచ్చే స్కీమ్ ఒకటి ఉంది, మూడోది 10 లక్షల వరకు లోన్ ఇస్తారు. రీసెంట్గా లాస్ట్ బడ్జెట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఈ 10 లక్షల నుంచి 20 లక్షలకి లోన్ని ఇంక్రీజ్ చేసింది. కానీ అది అందరికీ వస్తుందండి, అందరికీ రాదు. ఎవరైతే 50,000 లోపు ముద్రా లోన్ ఇస్తారో దాన్ని శిశు లోన్ అంటారు. శిశు లోన్లో 50,000 వరకు ఇస్తారు. తర్వాత కిషోర్ అనే ఒక ఆప్షన్ ద్వారా 50,000 నుంచి 5 లక్షల వరకు లోన్ ఇస్తారు. కిషోర్ అనే లోన్ ఆప్షన్ ద్వారా స్కీమ్ పేరుతో. ఓకే. అట్లాగే మూడోది తరుణ్లో మీ లోన్ అవైలబిలిటీ 5 లక్షల నుంచి 10 లక్షల మధ్యలో ఉంటుంది. ఓకే. ఎవరైతే తరుణ్లో లోన్ తీసుకుని ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాపర్గా పే చేసి ఎక్కడ డిఫాల్ట్ కాకుండా ఏ ఈఎంఐ డిఫాల్ట్ కాకుండా ప్రాపర్గా పే చేశారో వాళ్ళు నెక్స్ట్ ఎక్స్పాన్షన్కి వెళ్తుంటే కనుక వాళ్ళ లోన్ అవైలబిలిటీని 20 lakhs వరకు పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. దీని ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఉంటాయంటారు సార్? దీంట్లో ఈ టెన్యూర్ వచ్చేసి 5 to 7 years వరకు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఇంట్రెస్ట్ రేట్లు కూడా 12% నుంచి 16-17% వరకు ఉంటుంది. దీంట్లో కూడా ఇంట్రెస్ట్ రేట్. ఓకే. ఇంట్రెస్ట్ రేట్ ఏం తక్కువ కాదు, ఎందుకంటే గ్యారెంటెడ్ కొలెటరల్ ఏం పెడతలేదు, నాన్ కొలెటరల్లో లోన్ ఇస్తున్నారు కాబట్టి 12% నుంచి 17% వరకు ఉంటుంది. హయ్యర్ అమౌంట్స్కి వెళ్తే హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్ పడుతుంది, తక్కువ అమౌంట్లోకి వెళ్ళినప్పుడు తక్కువ ఇంట్రెస్ట్ రేట్ పడుతుంది. ఓకే. బేసిక్గా దీంట్లో బ్యాంక్ మేనేజర్కి మీరు సబ్మిట్ చేయాల్సింది మీ బ్యాంక్ స్టేట్మెంట్, మీ సిబిల్, ఇవన్నీ కూడా ప్రాపర్గా ఉన్నప్పుడు మీరు అప్రోచ్ అయితే కనుక లోన్ రావడానికి అయితే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే సార్. ఇందులో పర్టికులర్ ఏజ్ క్రైటీరియా ఏమైనా ఉందా, లేకపోతే సంథింగ్ ఏదైనా పర్టికులర్ బిజినెస్ అనేవి ఉందా? ఏ బిజినెస్ కన్నా ఇస్తారా? దీంట్లో ఏజ్ క్రైటీరియా అయితే ఏం లేదు, కానీ బిజినెసెస్ స్మాల్ స్కేల్ బిజినెస్ అయి ఉండాలి. అది అగ్రికల్చర్ కోసం కాకుండా ఉంటే
ఓకే. సరిపోతుంది. జనరల్గా మనం అగ్రికల్చర్ రిలేటెడ్ కాకుండా అగ్రికల్చర్ కాకుండా ఉంటే సరిపోతుంది. అంటే నేను వ్యవసాయం చేసుకున్నాక లోన్ తీసుకుంటా అంటే ముద్రలో రాదు. ఓకే. అట్లా కాదు, నేను ఒక ట్రాక్టర్ కొంటాను, లేకపోతే ఒక క్యాబ్ తీసుకుంటాను, ఒక చిన్న హోటల్ పెట్టుకుంటాను, చిన్న బేకరీ పెట్టుకుంటాను, లేకపోతే ఫ్లోర్ మిల్ లాంటిది ఏదో పెట్టుకుంటాను, లేదా ఒక ఫోటోగ్రఫీ చేస్తున్నాను, ఇలాంటి కేటగిరీస్లో కనుక మీరు లోన్కి వెళ్తే ప్రాజెక్ట్ రిపోర్ట్ని ప్రాపర్గా సబ్మిట్ చేయగలిగితే మీకు లోన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్, ఇది మనం ఒకవేళ అన్ని ప్రాపర్గా ఉన్నాయి డాక్యుమెంట్స్, ఇది సబ్మిట్ చేస్తే ఎన్ని రోజుల్లో అలాట్మెంట్ అవుతుంది అంటారు? ముద్ర లోన్ నువ్వు అప్లై చేసిన తర్వాత బ్యాంక్ మేనేజర్ నీ బిజినెస్ ప్లేస్ని విజిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. విజిట్ చేసిన తర్వాత మాత్రమే డెసిషన్ తీసుకోగలుగుతాడు. వీటన్ని నీవు సబ్మిట్ చేసే డాక్యుమెంట్స్ అన్ని ప్రాపర్గా ఉండి బ్యాంక్ మేనేజర్ కనుక ఇమీడియట్గా నీకు రెస్పాండ్ అవ్వగలిగితే చాలా తొందరగా ప్రాసెస్ అయిపోతుంది. ఓకే. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే రిక్వైర్మెంట్స్ ఎక్కువ అడుగుతూ ఉంటారు బ్యాంకర్స్ కూడా. అవును. నాకు ఈ డాక్యుమెంట్ కావాలి, ఈ డాక్యుమెంట్ కావాలని రిక్వైర్మెంట్స్ అడుగుతుంటారు. అవన్నీ మనం ఎంత ఫాస్ట్గా సబ్మిట్ చేస్తాం దాని మీద బేస్ అయ్యేది ఉంటుంది అనమాట. ఓకే. బేసిక్గా దీంట్లో కూడా జనరల్గా అవకాశం ఉంటే పర్సనల్ లోన్స్ లాంటివి అయితే చాలా త్వరగా అయిపోతాయి. పర్సనల్ లోన్స్ కూడా నాన్ కొలటరలే, కాకపోతే ఇంట్రెస్ట్ రేట్లన్నీ 12 to 20 to 24% వరకు ఉంటాయి. అదే ముద్ర లోన్కి వెళ్తే నీకున్న బెనిఫిట్ ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్ చాలా తక్కువగా వస్తుంది. అంటే పర్సనల్ లోన్ మీద ఇంకా పర్సనల్ లోన్తో పోల్చుకున్నా కానీ ఇంట్రెస్ట్ రేట్ కొంచెం తక్కువ వస్తుంది. అదే ప్రాసెస్ కొంచెం ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఓకే. ప్రాసెస్ దాన్ని బట్టి మనకి ఎలా ఏ టైప్ లోన్ కావాలి, మనం ఎంత త్వరగా రిజాల్వ్ చేసుకోగలుగుతాం, ఇవి పే బ్యాక్ చేయగలుగుతాం, వీటన్నిటిని బేస్ చేసుకుని పర్సనల్ లోనా ముద్ర లోనా అని క్యాలిక్యులేట్ చేసుకుని వెళ్తే బాగుంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సంజయ్.